తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డెవలప్మెంట్ అంతా తమ హయాంలో జరిగితే ఆ క్రెడిట్ నంతా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటోందని విమర్శిస్తోంది. అవినీతికి పాల్పడిందే కాకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణలో అభివృద్ధిపై అధికార పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ సంవాదం నడుస్తోంది. కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్కు దిగింది. కాళోజీ కళాక్షేత్రం కేంద్రంగా ఇరు పార్టీల మాటల యుద్ధం నడుస్తోంది. చేసిన డెవలప్మెంట్ అంతా బీఆర్ఎస్ఏ చేసిందని, కాంగ్రెస్ చేసింది నిల్లని వరంగల్ నేతలు అంటున్నారు. ప్రభుత్వం మహిళలకు ఏం సాయం చేసిందని విజయోత్సవం పెడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామన్న కాంగ్రెస్ ఎవరిని చేసిందో వేదికపై చూపించాలని ఆయన సవాల్ విసిరారు. ఆ మహిళా సమీక్షలు పేరు సంపాదించింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో. నువ్వు చేసింది నిల్లు, మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నావు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సపోర్ట్ తోటి ఒక్కరు కోటీశ్వరు అయిందని చూపెట్టు. రేపు తీసుకొచ్చాడు సన్మానం చేయి, మేము చూస్తాం. ఆర్పీలకు వేతనాలు పెంచుతానని నువ్వు ఎన్నికలే మేనిఫెస్టోలో పెట్టావు. పెంచకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఇక్కడ కళాక్షేత్రానికి బీఆర్ఎస్ హయాంలోనే నిధులిచ్చి పూర్తి చేస్తే ఆ క్రెడిట్ను ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే ఇచ్చిన నిధుల్లో సగానికి పైగా గులాబీ నేతలే మింగేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంటున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. నేనేమంటున్నా, వీటి మీద ఆరోపణల కంటే ఈ 10 ఏళ్లు మీరు రైతుల సమస్య అన్నారు, నీళ్లు ఇచ్చినామని చెప్తున్నారు, ఉద్యోగాలు అంటున్నారు. దానికి ఇన్ని చేసినా ఎందుకు ఓడిపోయినరు అని దాని మీద ఒక సమీక్ష చేసుకోమంటున్నారు. దళితుడిని సీఎం చేస్తామని ఇచ్చిన హామీ సహా బీఆర్ఎస్ లక్ష మోసాలు చేసిందని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీలు తప్ప కాంగ్రెస్ మరేమీ చెప్పలేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పోటీపడి మూసీని అడ్డుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ఆ తెలంగాణ 10 ఏళ్లలో ఆయన దళితులు ముఖ్యమంత్రి చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని రకరకాల లక్ష మోసాలు చెప్పింది. ఇవాళ మనం 420 మోసాలు అంటున్నాను. 420 నేను చెప్పలే. 6 గ్యారంటీలు చెప్పినాం, చెప్పని కూడా చేస్తామని చెప్పినాం. చెప్పని కూడా చేసేది ఏది అంటే మూసీ ప్రాజెక్టు. మేము మేనిఫెస్టోలో చెప్పలే. మరోవైపు వేములవాడ ఆలయ అభివృద్ధిపైన రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు 76 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో 50 కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్స్లో పెట్టగా మరో 26 కోట్లు కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వాడతారు. వేములవాడ నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణకు 47 కోట్ల 85 లక్షల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. వేములవాడలో డ్రైనేజ్ పైప్లైన్ డైవర్షన్ పనుల కోసం 3 కోట్ల 80 లక్షలు శాంక్షన్ చేశారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.